మీరు ఎంత దీనాతి దీనస్థితిలో అనారోగ్యంలో ఉన్నా 6 వారాల్లో మీ దేహం పుంజుకుంటుంది. ఇంకా ఒక ట్రిక్ ఉంది. ఈ ధాన్యాలు వేల సంవత్సరాలు ప్రతి దేశంలోనూ తిన్నారు ప్రజలు. మీరు అనుకున్నట్టు మన దేశంటి కాదు ఇవి, మన దేశంలోనూ ఉన్నాయి, వేరే దేశాల్లోనూ ఈ భోజనాలే చేస్తూనింది ప్రజలు. ఇటాలియన్ మిల్లెట్ అంటారు ఏదాన్ని, కొర్రల్ని. అండు కొర్రల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు. ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు లిటిల్ మిల్లెట్ని, అంటే సామెల్ని. ఊదుల్ని జర్మనీస్ మిల్లెట్టు, జాపనీస్ మిల్లెట్టు, రష్యన్ మిల్లెట్టు అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఊదుల్లో చాలా రకాలు ఉన్నాయి, అన్నీ ఊదులే. రష్యన్ మిల్లెట్ వేరే, జర్మన్ మిల్లెట్ వేరే, జాపనీస్ మిల్లెట్ వేరే, అన్నీ ఊదులే. బోర్నియాడ్ మిల్లెట్ అంటారు. అరికలు కోడో మిల్లెట్ అంటారు. హిమాలయ కొండ చర్యల్లో యథేచ్ఛగా ఇప్పటికీ పెరుగుతున్నాయి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి కాదు, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి, వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయి. ఎందుకంటే దీనికి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మొన్ననే దొరికాయి. ఈ C4 ఫుడ్స్ అంటారు దీన్ని. ఈ కొన్ని వేల కడాబా అనే ఒక ఆఫ్రికా దేశంలోనూ అక్కడి నుంచి ఆర్కియలాజికల్ వేల 15,000 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆ పండ్ల చిగుళ్ళను గమనిస్తే C4 ఫుడ్స్, అరికలు, కొర్రలు, అండు కొర్రలు కనిపించాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఈ తజ్ఞులు ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చింది, ఈ దేశం నుంచి ఆ దేశానికి లేదు. మనకు ముందు సంపర్కం ఉండేది కాదు, ఖండాంతరాల్లో. అంతెందుకు గుంతకలు వాళ్లకు వింధ్య పర్వతాల వెనకాయ ఉండేది తెలియదు ముందు. అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఆయా జాగాల్లో ఆయా నీళ్లకు ఆయా గాలికి ఏదేది పెరుగుతుందో దాన్నే తింటూ ఉండేవాళ్ళం. అదే నిజమైన ఆహారం. అలాంటి అద్భుతమైన ఆహార పద్ధతిని అంతా నాశనం చేసుకొని ప్రపంచమంతా బియ్యం గోధుమలు తింటున్నారు. అదే అవైజ్ఞానికమని ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చింది? ఈ కంపెనీల హితాశక్తి కోసం అందరూ కాఫీలు, టీలు, బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర తింటున్నామని ఎవరికి అర్థం కావట్లేదు. నేను పాలు తాగొద్దా, పాలు తాగొద్దా, బియ్యం తినొద్దా, గోధుమలు తినొద్దా, ఇంకేం తినాలి, మన్ను తినాలా? అందరూ ఈ ప్రశ్న అడుగుతారు నన్ను. అరే 150 సంవత్సరాల క్రితం వెళ్తే ఎవరికి తెలియకుండా ఇవన్నిటిని పెంచుకొని అందరూ తినేవాళ్ళు, వాళ్ళకు రోగాలు ఉండేవి. ఈ ఒక్క విశ్లేషణతోనే నేను ఈ ధాన్యాలని వెతకడం మొదలుపెట్టాను. 30 సంవత్సరాల క్రితం అమెరికా వదిలిపెట్టి పల్లెల్లో తిరిగి ఈ విత్తనాలని తీసుకొచ్చి మా ఇంటి వెనక పెరట్లో కొద్దిగా పెంచి మళ్ళా రైతులకిచ్చి ఆ ధాన్యాన్ని నేనే కొనుక్కొని రోగులకిచ్చి బాగవటం. మొత్తం 8 సంవత్సరాలు నేను ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఆలోచించింది కన్ఫర్మ్ కరెక్ట్ అని తెలిసిన తర్వాత పల్లెకు వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాను. వేల మంది రోగులకు బాగా అయిన తర్వాత చెప్పడం మొదలుపెట్టాను. SLE, HIV, ఇప్పటికి ఎంతమంది HIV పేషెంట్లు. నేను మొన్న ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి హిందూపూర్కి వస్తుంటే 4 పేషెంట్లు ఫోన్ చేశారు. సార్ మీరు చెప్పిన ఈత ఆకు కషాయము, బిల్వ ఆకు కషాయము, గరిక కషాయం తాగుతున్నాము, అరికెలు, సామెలు, గంజి తాగండి. గంజి గురించి చెప్పవే, చాలా వేల సంవత్సరాల క్రితము ఈ విసిరేది దంపేది రాళ్ళు లేవు, అప్పుడు ఇంకా తెలియదు. ఆ కింద పడిన ధాన్యాన్ని ఎచ్చుకొని వచ్చి నీళ్ళలో నానబెట్టి వండుకొని గంజి తాగేవాళ్ళు. గంజి తాగేదానికి కూడా టైం ఉండేది కాదు. ఇది వెరుకునేదానికి పనలేకపోతే ఆ గంజి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఉంటే అది చద్ది గంజి, అంబలి, అందులో బ్యాక్టీరియా పెరిగేది. ఆ బ్యాక్టీరియా మన పొట్టలకి అతి ముఖ్యమైనది, అతి రోగ నిరోధక శక్తిని మన దేహంలో పెంచేది. ప్రోబయోటిక్స్ అని ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు ఈ డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ. ఎప్పుడో మా తాత ముత్తాత కాలంలోనే చద్దిగంజలు తాగరా వెధవా ఆరోగ్యంగా ఉంటామని మా అవ్వ చెప్పేది. తిప్పారెడ్డిపల్లెలో, ఇక్కడే తిప్పారెడ్డిపల్లె. కొర్రగంజి పొద్దున్న చేసి రాత్రి తాగు, రాత్రి చేసి పొద్దున్న తాగు అనేది. అదెందుకు? పొద్దున్న చేసి పొద్దునే తినచ్చు, నీకు తెలియదులే, రాత్రి తాగు అనేది. దాంతో కావాలంటే ఈ ఎర్రగడ్డ కొరుక్కో అని చిన్నది సాంబార్ ఉల్లిపాయ ఉండేది, దాన్ని ఇచ్చేది అనమాట. అమేజింగ్లీ ఆ ఉల్లిపాయ తింటే మీలో ఉన్న అన్ని అలర్జీస్ మాయమైపోతాయి.
గోరుకునేది సిట్రజిన్ వేసుకునేది. ఎప్పుడు చూడు ఎరుకుంటూ ఉంటే సిట్రజిన్ వారానికి ఒకటి పోయి 2 రోజులకు ఒకసారి అయిపోయి రోజుకు 2 సార్లు వేసుకున్నా కానీ ఆపితే చాలు గీరుకుంటూ ఉంటారు. ఆ అలర్జీస్ అన్నీ వారం రోజుల్లో మాయమైపోతాయి. మీరు అరికల గంజి, ఈ ఉల్లిపాయ రసం, 4 ఉల్లిపాయలు ఉడికించి ఆ రసం తాగితే చాలు 6 వారాల్లో మీకు ఈ అలర్జీస్, పొద్దున్న లేస్తే తుమ్మేది, చెవులో నొప్పి వచ్చేది, పాలు తాగేసి ఆపేసి ఈ కషాయాలు తాగండి. అంతెందుకు ఉచ్చలు, రాత్రి లేచిందే, పోసిందే, పోసేది ఇంత పోసేది వచ్చేది, ఇంత పోసేది రాదు బయటికి. ఇవన్నీ 6 వారాల్లో మాయమైపోతాయి. 6 వారాలు, ఎక్కువ అవసరం లేదు, 6 వీక్స్. అని డాక్టర్ల దగ్గర పోతే ప్రోస్టేట్ ఊతో వచ్చింది నాయన తీసేస్తాం రా అంటాడు. తీసేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం, ఇంకొకటి ఏదో కారణం. ఇంకేం కారణము? నరాలు దౌర్బల్యం ఉన్నాయి అక్కడ. మీరు ప్రోస్టేట్ తీసినా ఏమి తీసినా అదే రోగమే. సో తీయకముందే ఇట చేయండి, హ్యాపీగా ఆ ప్రోస్టేట్ సరిగ్గా అయి కూర్చుంటుంది. ఇంతలా ఉండేది సన్నగా అయి కూర్చుంటుంది. 6 వీక్స్. ఇలా చాలా రోగాలకి ప్రతిదినం సతమవుతున్నాను. నేను చెప్పేది క్యాన్సరు, హెచ్ఐవి గురించి ఆలోచించద్దండి. చాలామందికి ఇంకా రోగాలు రాలేదు, 100కి 20 మందికే వచ్చింది. ఇంకో 300 రోజుల్లో చాలామందికి వస్తాయి. కానీ వేరే వాళ్ళకు మైగ్రేన్ అండి, తలనొప్పి, ఇటువైపు వస్తుంది, వాంతికి వస్తుంది, మళ్ళా వస్తుంది. ముట్టయినప్పుడు ఆడపిల్లలందరూ కింద బడి ఎంత నొప్పులో, నో ప్రాబ్లం, ఒక ట్యాబ్లెట్ వేసుకో, ఎన్ని రోజులు వేసుకుంటూ ఉండు, కిడ్నీ లేచిపోయేంత వరకు వేసుకోవాలి. కిడ్నీలు లేచిపోతున్నాయి ఆడవాళ్ళకి, ముట్టు ప్రాబ్లమ్స్ కోసం పెయిన్ కిల్లర్స్ తీసుకొని. నో ప్రాబ్లం, డయాలిసిస్ యూనిట్ ఉంది, రండి. అండ్ దిస్ ఈజ్ సైన్స్ ఫర్ యూ. ఈ డాక్టర్ల దగ్గర చుట్టూ తిరుగుతుంటే మీకు ఏం దొరుకుతాయి? ట్యాబ్లెట్లు, ఆపరేషన్లు, అంతకంటే ఎక్కువ ఏం దొరకదు. ఆరోగ్యం దొరకదు, ఆరోగ్యం ఆసుపత్రుల్లో లేదు. వదిలేండి, చప్పట్లొద్దు, ఆలోచించండి, అంతే చాలు. ఇంకా ఎలక్షన్లు రాబోతున్నాయి, రాజకీయ నాయకులు వస్తారు, చప్పట్లు దాచిపెట్టుకోండి. ఎక్కడుంది ఆరోగ్యం? మన కొర్రల్లో ఉంది, మన కానుగ కషాయంలో ఉంది, మన పారిజాత పువ్వుల్లో ఉంది, మన రావి చెట్లల్లో ఉంది, మన కానుగ చెట్లల్లో ఉంది, అండు కొర్రల్లో ఉంది, ఊదుల్లో ఉంది. ఇంత అద్భుతమైన పదార్థాలు మీరేమైనా డబ్బు ఖర్చు పెట్టాలా? పేద రైతులు పెంచగలరు. దాన్ని అక్కడికక్కడే మీ ఇంట్లోనే రెడీ చేసుకునేదానికి బుచ్చి మెథడ్ అని మా అక్క నేను కలిపి కనిపెట్టాము. అందరూ హ్యాపీగా ఇంట్లో ఎవరైనా సరే రాత్రి నానబెట్టి పొద్దున ఎండబెట్టి అలా అంటే చాలు, బియ్యం రెడీ. ఇంకా అద్భుతం ఏం తెలుసా? ఈ ధాన్యాలు 7 సంవత్సరాలు నిల్వ ఉంచిన ఒక్క కెమికల్ లేకుండా, ఒక్క పురుగు రాకుండా ఉంచుకోవచ్చు ఈ 5 ధాన్యాలు. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు బియ్యం రెడీ చేసుకోండి. సో అందరూ అంటున్నారు పేదవాళ్ళకి ఇది కష్టమని. ఇన్ఫ్యాక్ట్ పేదవాళ్ళకే ఈజీ. ఈ పెద్దవాళ్ళు పనులు చేసుకోలేరు, డబ్బులు ఉన్న వాళ్ళు. మీరు చేసిస్తే వాళ్ళు తింటారు. అంటే మీరు కొనాల్సిన పని లేదు. 2 ఎకరాల మెట్ట భూమి ఉంటే పెంచుకోండి, ఇంట్లో పడేసుకోండి. ఎప్పుడు కావాలంటే ఆ మిక్సీలో 1 కేజీ రెడీ చేసేదానికి మీకు 20 కేజీలు 2 గంటల్లో పని చేసుకోవచ్చు. ముందులాగా దంచాలి, విసరాలి అని ఏమీ లేదు. కావాలంటే మీకు డబ్బు కావాలంటే మీరే రెడీ చేసి పక్కనున్న ఊరికి అందజేయచ్చు. 10 మంది కూర్చొని ఆడవాళ్ళు పని చేస్తే దగ్గర దాదాపు 500 కిలోలు రెడీ అవుతాయి. ఆ పని బాలన్ గారు చేసి చూపించారు. ఇక్కడ అనంతపూర్లో భానుజ అని ఇంకొక మహిళా సంఘం వాళ్ళు చేస్తున్నారు. అంటే పేదవాళ్ళకి ఇవి అతి చౌకగా, ఎవ్వరి హంగు లేకుండా, హంగామా లేకుండా పెంచుకొని ఇంట్లోనే తయారు చేసుకొని తినేంత వరకు మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము. మీరు చేసుకోవాలి అంతే. అంటే పేదవాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా కొనుక్కునే వాళ్ళకే 100 రూపాయలు ఆ కేజీ, 150. యాక్చువల్లీ రైతులకు మీరు 10 రూపాయలు, 11 రూపాయలు మధ్యవర్తులు తింటున్నారు మధ్యలో. అయినా కానీ 100 రూపాయలు ఇచ్చి కొన్న 1 కేజీ 10 మంది తినచ్చు మీరు. ఎందుకు? ఇందులో పీచు మధ్యలో ఉంది. నానబెడితే, రాత్రి నానబెట్టి పొద్దున వంట చేస్తే 1 కేజీ బాగా వికసించి అరలితే మీరు 10 మంది తినచ్చు అన్నమాట.
అదే బియ్యం అయితే వరి బియ్యము కేజీకి 4 తిని ముగించేస్తాం అన్నమాట. అంటే 1 కేజీకి 4, ఇక్కడ 1 కేజీకి 10 మంది, ఇప్పుడు 30 రూపాయలు కేజీ అనుకో, 30 × 2.5 కేజీలు అంటే అది అంతే అయింది కదా. ఆ బియ్యం తిన్న తర్వాత మీరు ఎక్కడికి పోతున్నారు? ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతున్నారు. ఈ బియ్యం తింటే మీరు రైతుల దగ్గరికి వెళ్ళచ్చు. అంటే నిజంగా మీరు ఎవరి చుట్టూ తిరగాలి? ఆరోగ్యం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు? ఇన్ఫ్యాక్ట్ నిజంగా మనకు ఆరోగ్యం కావాలంటే ఆ రైతుల వైపు మన ముఖం చూపించాలి, వాళ్ళను గౌరవించాలి, వాళ్ళు పెంచే ధాన్యానికి విలువ ఇచ్చి భక్తితో తీసుకుంటే వాళ్ళు బాగుపడతారు, మనము బాగుపడతాం. అర్థమవుతుందా?